అక్రమ వ్యాపారం చేస్తున్నావా? జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తున్నాడు, విడిచిపెట్టడు. అబద్ధాలు ఆడుతున్నావా? జాగ్రత్త, ఆయన ప్రతిదీ వింటున్నాడు. ఒకానొక రోజు ఒక చెట్టుకు బాధ వచ్చి ఆ చెట్టుపై గూడు కట్టుకున్న పక్షితో ఇలా చెప్పిందట, నాకెక్కడికైనా వెళ్ళాలని ఉంది, బోరు కొడుతుంది అని. బ్రదర్, ఈ పత్రిక చదవండి, ఇది మీకు సత్యాన్ని తెలియజేస్తుంది. సిస్టర్, ఈ పత్రిక చదవండి, ఇది మీకు నిత్య జీవాన్ని తెలియజేస్తుంది. సువార్త పత్రికలు పంచాలి, బయట ఎండగా ఉంది, మన వల్ల కాదు. హలో పాస్టర్ గారు, మీకు ఒక 2000 పంపిస్తాను, మీ కరపత్రికల పరిచర్యలో వాడండి. అలాగేనండి. అమ్మయ్యా, దేవుడి పని చేసేసాను. మీకెవరికి ఏం అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ టైంలో అయినా నాకు కాల్ చేయవచ్చు. అర్ధరాత్రి అయినా సరే, ఆలోచించకండి, నేను మీ సేవకుణ్ణి. అయ్యగారు, అయ్యగారు, మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు. చేస్తామయ్యా. అయ్యగారు ప్లీజ్ అయ్యగారు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీ సమస్య నా సమస్య కదా, చాలా సమస్యలతో చేస్తానని చెప్తున్నాను కదా, తప్పకుండా చేస్తాను. ఉంటాను, పనుంది కొంచెం, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉంచండి, ప్రార్థన చేయాలి కదా. చేస్తాను, ఉంటాను. అలాగే అయ్యగారు. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసేస్తున్నారు. ఈసారి 8 గంటలకల్లా సెల్ స్విచ్ ఆఫ్ చేసి పర్సనల్ నెంబర్ ఒకటి మెయింటైన్ చేయాలి. హలో పాస్టర్ గారు, ఈ నెల 14వ తారీఖున మా చర్చిలో మీటింగ్ ఉందండి, వాక్యం చెప్పడానికి వస్తారా? వస్తానండి. దేవానికి స్తోత్రం. హలో పాస్టర్ గారు, ఈ నెల 14వ తారీఖున మా చర్చిలో మీటింగ్ ఉంది, వాక్యం చెప్పడానికి వస్తారా? 14నా? డేట్ ఖాళీ ఉందో లేదో డైరీలో చూసి చెప్తాను. ఏమండి, కాఫీ తీసుకోండి. మీరు ఈ నెలంతా ఖాళీ అన్నారు. బ్రదర్, మీటింగ్ అన్నారు కదా, టైమింగ్స్ ఏంటి? చర్చిలోనా ఓపెన్ మీటింగా? చర్చిలో అయితే ఉపవాస కూడికలా లేదా వేరేదైనా ప్రేయరా? కొంచెం చెప్తారా? హలో అయ్యగారు. కరెక్ట్గా అది ఒక్కరోజే ఖాళీ ఉంది. మీటింగ్కి ఎంతమంది వస్తారు? పాంప్లెట్స్ వేస్తారా? పోస్టర్లు వేస్తారా? ఫ్లెక్సీలు పెడతారా? అయ్యో అయ్యగారు, తప్పకుండా పెడతామండి. అయ్యగారు, మీకు రూమ్ బుక్ చేయమంటారా? ఏం వద్దు బ్రదర్, నాకు ప్రేయర్ చేసుకోవడానికి చిన్న గది చూడండి చాలు. అయ్యగారు, మీరు ఎంత తీసుకుంటారు? అయ్యా, అలాంటిది ఏం లేదండి, మీకెంత ప్రేరేపణ వస్తే అంత. ఏం వండించమంటారు? ఏదైనా పర్వాలేదు. నాకు హోటల్ రూమ్ బుక్ చేయండి. అలాగే అయ్యగారు. మీరు ఎంత తీసుకుంటారు అయ్యగారు? వాక్యానికి 5000, ట్రావెలింగ్ ఛార్జెస్ 2000, టోటల్గా 7000. ఏం వండించమంటారు? మీకు సముద్రం దగ్గరే కదా, రొయ్యలు, వంజరం చేప, పీతల ఫ్రై చేయించండి. పాస్టర్ గారు, మీ ఫోటో పంపుతారా? ఎందుకు బ్రదర్, జస్ట్ నేమ్ రాయండి చాలు. ఏంటయ్యా, పోస్టర్లో ఫోటో అంత చిన్నది వేశారు? నేను వాట్సాప్లో ఏదైనా పోస్ట్ చేసినా సగం నా ఫేసే ఉంటుంది, ఫ్లెక్స్లో ఇలా వేస్తారా? హలో పాస్టర్ గారు, మీ పేరు పాంప్లెట్లో ఏమని వేయమంటారు? పాస్టర్ స్టీఫెన్ అని వేయండి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అదే. హలో, పాంప్లెట్ డిజైన్ చూశాను, బాగుంది, కానీ నా పేరు పాస్టర్ స్టీఫెన్ అని వేశారేంటి? రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ BA BD అని రాయండి.
బాగుంటుంది. ప్రభువా, మీటింగ్లో వాడుకోండి, అనేక మందిని మార్చండి. నేను ఉపవాసం ఉండి ప్రార్థించినందుకు కాదు గాని నీ కృపతో నన్ను వాడుకో. ఏ సూట్ వేసుకుంటే బాగుంటుంది? ఇది కొంచెం పట్టేసినట్టుంది కదా, అవసరమైతే మార్చేద్దాంలే. ఏమాత్రం తగ్గకూడదు. మనల్ని చూసి ఈ పాస్టర్ గారు ఎంత గొప్పోళ్ళో అనుకోవాలి. వాక్యమా, మనం చెప్పిందే వాక్యం. ఒకసారి ఫేమస్ అయిన తర్వాత మనం ఏం చెప్పినా వింటారు. అంతే మరి. ఆయన నీ తండ్రి. నువ్వు బాధల్లో ఉంటే నిన్ను చూసి సంతోషించేవాడు కాదాయన. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆయన నీకు సమీపంగానే ఉన్నాడు. నీ కష్టాలను ప్రభు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను ప్రభు తుడుస్తాడు. ఎంతకంటే ముఖ్యముగా నీ పాపమనే అప్పును ఆయన తీర్చాడు. ఈ దినము ప్రభు వచ్చి ఉన్నాడు. కుటుంబాలుగా మీరందరూ వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కూడికలలో దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఎవరు ఉట్టిన వెళ్ళిపోవద్దు. వచ్చామంటే ఊరికిన వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. హలో, డైలీ లేబర్ గారు. హలో అయ్యగారు, చెప్పండి. మా పాపకి జ్వరం అయ్యగారు, కొంచెం ప్రార్థన చేస్తారని. తప్పకుండా చేస్తాను. హలో రైతు గారు, బాగున్నారా? హలో వార్డు మెంబర్ గారు, చెప్పండి. హలో ఇంజనీర్ గారు, చెప్పండి. ఏమండి, ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు? వాచ్మెన్ అండి. ఊళ్ళో లేరు, మీటింగ్స్కి వెళ్ళానని చెప్పు. ఏమండి, ఫోను. ఎవరు? ట్యూషన్ మాస్టర్. క్యాంప్లో ఉన్నానని చెప్పు. ఏమండి, మళ్ళీ ఫోను. ఎవరు? కూరగాయల బడ్డీ సిస్టర్ అండి. లిఫ్ట్ చేయకు. ఏమండి, మళ్ళీ ఎవరో ఫోను. ఇప్పుడెవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అవునా? ఇవ్వు. తీసుకోండి. ఇంజనీర్ గారు, చెప్పండి. రోజూ ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, ఏం కావాలన్నా దేవుణ్ణే అడగాలి. రే రిచర్డ్స్, ఏంట డ్రెస్సింగ్? పాస్టర్ పిల్లలంటే సంఘానికి మాదిరిగా ఉండాలి. నువ్వేంటమ్మా బ్యూటీ పార్లర్కి వెళ్తానంటున్నావంట? ఇప్పుడే ఇలాంటివి అడిగితే ముందు ముందు ఎలా తయారవుతావు? మనం దేవుని సేవ చేస్తున్నాం. నలుగురికి మన గొప్ప చూపకూడదు, క్రీస్తు మాదిరి చూపాలి. డబ్బులు ఇస్తాను, కాస్ట్లీ సెల్ ఫోన్స్ కొనుక్కోండి, మంచి మోడర్న్ అండ్ రిచ్ డ్రెస్సులు కొనుక్కోండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. చూసారా కనికెర గారి పిల్లలు ఎంత ఫేమస్ అయ్యారో? మీరు కూడా తుమ్మినా దగ్గినా వీడియో తీసి నెట్లో పెట్టాలి, పాపులర్ అవ్వాలి. ఈ స్టీఫెన్ పిల్లలంటే ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి. మరి తల నెరుస్తుంది. దేవుడు నాకు కిరీటం ఇస్తున్నాడు. దేవా స్తోత్రం. వారానికి ఒకసారి కలర్ వేయాల్సి వస్తుంది. ఒక్కసారి వేస్తే 1 సంవత్సరం పాటు జుట్టు బ్లాక్గా ఉండే కలర్ ఎవడైనా కనిపెడితే బాగుండు. 1,00,000 రూపాయలైనా కొనేద్దును. ప్రభువా, సంఘానికి ఏం చెప్పాలో నాకు తెలియజేయి. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నాకు చెప్పు. ఆమెన్. ఏం చెప్పాలి? యూట్యూబ్లో నుండి ఏదైనా టాపిక్ దొరుకుతుందా? కథల పుస్తకంలో ఏదైనా దొరికితే బాగుండేది. ఏం చెప్తే జనానికి నచ్చుతుందంటావు? అమ్మో, ఈ పాయింట్ వస్తుందేంటి మైండ్లోనికి? సంఘబిడ్డలు హర్ట్ అవుతారు. ఆ సమూయేలు నన్ను ఎదురిస్తున్నాడు. వాడిని తిట్టాలంటే ఏ వచనం తీసుకోవాలి? హలో అయ్యగారు, నేను మీ ఫ్యాన్ అండి. మీరు
వాక్యం చాలా బాగా చెప్తారు. నాకు ఫ్యాన్ అయితే నీకేమొస్తుంది? దేవుడు వాడుకోకపోతే నేనేం చేయగలను? మనం ప్రభు సంబంధులం బ్రదర్. ప్రభువా, నన్ను వాడుకున్నందుకు సమస్త మహిమ నీకే. హలో అయ్యగారు, మీరంటే నాకు పిచ్చండి. అవునా? అయ్యగారు, మీతో ఫోటో తీయించుకోవాలి అయ్యగారు. దాందే ఉంది, తప్పకుండా. అయ్యగారు, మీ పరిచర్య, మీ ప్రసంగాలు అబ్బబ్బబ్బబ్బా వర్ణించలేమండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రభువా, నీకు వందనాలు. ఏమండి లేట్ అయిందే? బైక్ బాగా పాడైంది. మంచి బైక్ కోసం ప్రార్థన చేద్దాం. అందరూ తమ మాటకారితనంతో సంఘస్థుల దగ్గర బోల్డ్ అంత డబ్బు తెచ్చుకుంటున్నారు. మీరేమో ఒక్క మాట కూడా అడగరు, మబ్బి పెట్టి కొనిపించుకోరు. 6 నెలల నుండి ప్రభువుని అడుగుతున్నాను. ఇంకో 6 నెలలు అడగడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. నాకెప్పుడు ఏమివ్వాలో ఆయనకు తెలుసు. నాకేం కావాలన్నా ఆయన్నే అడుగుతాను, కానీ ఏ మనిషిని అడుక్కోను. ఫలానా సంఘంలో ఒక ఆమె తన సేవకునికి 20,000 ఇస్తే దేవుడు ఆమెకు 2 లక్షలు ఇచ్చాడంట. నువ్వు నాకు 30,000 ఇస్తే దేవుడు ఎంత ఇస్తాడు? దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ గాజులు ఇచ్చేయమంటున్నాడు. సోదరి, నిన్నే ఆ బంగారు గాజులు కానుకల పెట్టెలో వేసేయ్, వేసేయ్. దేవుడు నీకు రెట్టింపు ఇస్తాడు. అందరూ సైలెంట్గా ఉన్నారు. బైబిల్లో 5 రొట్టెలు ఇస్తే 5,000 మందికి సరిపోయాయి. నీ దగ్గరున్నది నీ సేవకుని చేతిలో పెడితే అది 1,000 మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ కరపత్రిక చదవండి బ్రదర్. సువార్తను తిరస్కరిస్తున్నారు. దేవా, వీళ్ళని క్షమించు ప్రభువా. ప్రభువా, నీ నిమిత్తం నిందలు పడ్డాను, దెబ్బలు తిన్నాను. ఇదెంత భాగ్యం తండ్రి. వీళ్ళు నా ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చినా సరే నిన్ను ప్రకటిస్తూనే ఉంటాను. హలో, రేయ్, మా ఏరియాలోనే మత ప్రచారం చేస్తావా? ఏ చేస్తే తప్పేంటి? రేయ్, రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. రేయ్, మరలా పిచ్చి పిచ్చి నాటకాలు చంపేస్తాం. ఏంట్రా వార్నింగా? కేసు పెట్టి మూయించేస్తాను చూడు నిన్ను. చెత్తనా? ఫోన్ పెట్టరా చెత్తనా. సైమన్, మొన్న సువార్త చేశాం కదా, అక్కడ నుండి ఎవడో శివాజీ అంట కాల్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. వాడి నెంబర్ పంపుతాను, మన బ్యాచ్ అంతా ఆడేసుకోండి. అయినా ఓవర్ చేస్తే టైం చూసి కుమ్మేయండి. ఈ ప్రసంగాలు మీకు దీవెనకరంగా అనిపించినా లేదా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినా మెసేజ్ అయిపోయిన తర్వాత చివర్లో కనిపించే మా అకౌంట్ నెంబర్కి మీ అమూల్యమైన కానుకలు పంపించండి. ఈ ప్రసంగం మీరు వింటుండగా ఏ క్షణంలో ప్రేరేపించబడినా డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటిఎం ద్వారా మీరు పేమెంట్ చేయండి. ప్రేరేపించబడిన వారు డిస్ప్లే మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ అమూల్యమైన కానుకలను మాకు పంపించండి. పేద విధవరాలు తనకున్నదంతా ఇస్తే గొప్ప కానుకన్నాడు ప్రభు. నువ్వు ఎప్పటికలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటావు? రా, ఇదిగో స్కాన్ చేయి, గొప్ప సాక్ష్యాన్ని పొందుకో.